ఈ ట్యుటోరియల్లో మనం హాలోసినేషన్స్ గురించి చూద్దాం. అయితే హాలోసినేషన్స్ అన్నది ఏంటంటే బేసికల్లీ మనము ఒక చాట్ జీపీటీ మనకు ఇది వరకే తెలుసు. ఒక అండర్లో డీప్ లెర్నింగ్ అండర్లో సబ్ కేటగిరీయే జనరేటివ్ ఏఐ అన్నమాట. సో ఈ జనరేటివ్ ఏఐ అన్నది ఆ, ఈ జనరేటివ్ ఏఐ అన్నది మనకు దేనితోటి వర్క్ అవుతుందంటే మెయిన్లీ ట్రాన్స్ఫార్మర్స్ తోటి వర్క్ అవుతుంది. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏముంటాయంటే బేసికల్లీ 2018లో అనుకుంటా. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే 2018లో ఒక రెవల్యూషన్ అయిందనమాట. దేనివల్ల ఒక గూగుల్ తయారు చేసిన ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ అన్నమాట, అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ అని. సో ఆ దానిలో ఏం చేశానంటే ఇది వరకు ఆ, ఒక సెంటెన్స్ ఉందనుకో. ఆ, ఒక సెంటెన్స్ ఉంది, సపోజ్ ఇరాన్ ఈస్ ఫైటింగ్ అ వార్ విత్ యుఎస్ అని ఉంది. అయితే ఇందులో ఇదివరకు ఏమైతుండేనంటే ఒక్కొక్కటి ఆ, తీసుకొని వెళ్తుండేనమాట. ఇది వరకు ఏ అదేంది ట్రాన్స్ఫార్మర్స్ లేనప్పుడు ఆ మోడల్స్ ఒక్కొక్కటి ఇట్లా తీసుకొని వెళ్ళిపోయి ఆ, ఒక్కొక్క వర్డ్ని తీసుకొని వెళ్ళిపోయి ఆ, దానికి దీనికి దానికి రెఫరెన్స్ లేకుండా అయిపోతుండే అనమాట. అంటే ఒక క్లూ లేకుండా అయిపోతుండే. అయితే ట్రాన్స్ఫార్మర్స్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ ఏం చేసిందంటే ఆ, ఈ క్వరీల ఏ వర్డ్ కి హైయెస్ట్ ఏంది అటెన్షన్ ఉంది అన్నది డ్రా చేసింది అనమాట. సో ఇరాన్ కి హైయెస్ట్ అటెన్షన్ ఉంది, దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, ప్రాబబ్లీ ఈజ్ అనే దానికి లోయెస్ట్ అటెన్షన్ ఉంది. అట్లా ఒక ఆల్గరిథం తయారు చేసింది అనమాట. సో దాన్నే ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. సో ట్రాన్స్ఫార్మర్ అనే ఒక ఆల్గరిథం తయారు చేసింది. సో అది చాలా పాపులర్ అయింది అనమాట. దాంతోటినే చాట్ జీపీటీ అన్నది తయారైంది అనమాట. సో ఇప్పుడు రీప్లేస్ ద ఆర్ఎన్ఎన్ అండ్ ఎల్ఎస్టిఎం మోడల్స్ అంట, అంటే పాత మోడల్స్ ఇవి. ఆ పాత మోడల్స్ ని రీప్లేస్ చేసి ఆ, మనకిప్పుడు ప్యారల్ ప్రాసెసింగ్, బెటర్ కాంటెక్స్ట్ అండర్స్టాండింగ్, అంటే నేను చెప్పినట్టు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ చేసుకుంది. ఎందుకంటే ప్రతిదానికి ఒక అటెన్షన్ అంటూ ఇచ్చింది అనమాట. ఒక క్వరీ లాంటిది ఒకటి తయారు చేసుకున్నారు వాళ్ళు. అది బాగా పనిచేసింది. సో దానివల్ల జీపీటీ తయారైంది. దాని తర్వాత దట్స్ హౌ దట్స్ వై జనరేటివ్ ఏఐ ఎగ్జిస్ట్ అంట. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ వల్లనే ఎగ్జిస్ట్ అయింది అని అంటుంది. అయితే ఆ, ఈ ట్రాన్స్ఫార్మర్ల ఎన్కోడర్ ఇంకా డీకోడర్ అని ఉంటుందంట. సో ఎన్కోడర్ రీడ్స్ ద డేటా అండ్ బిల్డ్స్ కాంటెక్స్ట్ రిప్రజెంటేషన్. నేను చెప్పినట్టు ఆ, ప్రతి వర్డ్ కి ఒక టెన్షన్ ఇస్తుంది. అది ఎంత యూస్ఫుల్, ఇంకా ఈ క్వరీల ఏడ ఫిట్ అవుతుంది, సో దీని రిలేషన్ వేరే వర్డ్స్ తోటి ఎట్లుంది అన్నది మొత్తం ఆ, ఒక algorithm లో బిల్డ్ చేస్తుంది. డీకోడర్ అన్నది బేసికల్లీ జనరేట్స్ అవుట్పుట్ స్టెప్ బై స్టెప్ అంట. సో డీకోడర్ జీపీటీ ఈజ్ డీకోడర్ ఓన్లీ అంట, బర్ట్ ఈజ్ ఎన్కోడర్ ఓన్లీ అంట. సో ఇవి రెండు ఉన్నాయి. జీపీటీ అన్నది ఓన్లీ డీకోడర్ అంట. సో ఇది ఎక్కువ అండర్స్టాండ్ చేసుకోకర్లేదు, జస్ట్ డీకోడర్ ఎన్కోడర్ ఉంటుంది అని అర్థం చేసుకుంటే చాలు ట్రాన్స్ఫార్మర్ల. సో దాని తర్వాత హాలోసినేషన్స్ అంటే ఏంటంటే మనము ఆ, మనం ఒక డేటా ఇచ్చినాం, దానికి డేటా ఒక అవుట్పుట్ వచ్చింది. అయితే ఆ అవుట్పుట్ మనకు సెన్స్ చేయదు, నాన్ సెన్స్ ఆర్ గ్రామర్ ఎర్రర్స్, అంటే కరెక్ట్ లేదనమాట, కాన్ఫిడెంట్ కాదు మనం ఆ ఫ్యాక్ట్స్ తోటి. అయితే మనం ఏం చేస్తాం, అది ఎందుకు అవుతుంది, మనం లిమిటెడ్ ట్రైనింగ్ డేటా ఇస్తే, అంటే తక్కువ డేటా తోటి ట్రైన్ చేసిన, ఇంకా మిస్సింగ్ కాంటెక్స్ట్ మిస్ అయినా, లేకపోతే ప్రాంప్ట్ బాగాలేదు అనుకుంటే, ప్రాంప్ట్ డిజైనింగ్ అని అన్నది ఒక పెద్ద సపరేట్ ఫీల్డ్ అంట. సో ఆ ప్రాంప్ట్ డిజైన్ అంటే ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ మనం ఎంటర్ చేస్తాం కదా, ఈ టెక్స్ట్ కరెక్ట్ లేకపోయినా మనకు అవుట్పుట్ కరెక్ట్ రాదనమాట. సో అదొకటి.
ఇంకా నో గ్రౌండింగ్ అంట, నో ఎక్స్టర్నల్ డేటా లైక్ ర్యాగ్ అంట. సో ఓకే, అంటే నాకు తెలిసి కార్పొరేట్ కంప్యూటర్స్ కి ఒక డిఫరెంట్ ప్రైవేట్ డేటా ఉంటుంది. సో ఆ డేటా లేకపోయినా ఈ సిస్టమ్ లో, సో మనకు కరెక్ట్ డేటా అంటే కరెక్ట్ అవుట్పుట్ రాదనమాట. సో వై ఇట్ మ్యాటర్స్ అంటే ఇట్ కెన్ ప్రొడ్యూస్ రాంగ్ ఫ్యాక్ట్స్ ఆర్ మిస్లీడింగ్ ఆన్సర్స్. బిగ్ ఇష్యూ ఇన్ హెల్త్ కేర్. ఇది హెల్త్ కేర్ లా, ఫైనాన్స్, పెద్ద పెద్ద ఏరియాస్లలో మనకు చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. సో ప్రాంప్ట్స్ అన్నది నేను చెప్పినట్టు ప్రాంప్ట్ డిజైనింగ్ అన్నది ఒక సపరేట్ ఫీల్డ్. సో అదే మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట మన అవుట్పుట్ రావడానికి. సో ఇట్స్ అ కంట్రోల్ మెకానిజం. ఇన్పుట్ టెక్స్ట్ టు గైడ్ మోడల్ అవుట్పుట్ అంటుండు. వాట్ ఈస్ ప్రాంప్ట్ అంటే ప్రాంప్ట్ డిజైన్ ఇస్ అ కీ స్కిల్. బెటర్ ప్రాంప్ట్ బెటర్ అవుట్పుట్ అన్నమాట. ఎక్స్ప్లెయిన్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు అనమాట. ఎక్స్ప్లెయిన్ ఏఐ అంటే మనకు అది ఏదంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే నువ్వు ఎక్స్ప్లెయిన్ ఏఐ విత్ 5 బుల్లెట్ పాయింట్స్ ఇన్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఫర్ బిగినర్స్ అంటే అది మోర్ అక్యురేట్ ఎగ్జాంపుల్ ఇస్తుంది అనమాట. అంటే నీకు కరెక్ట్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే ఇంకా స్పెసిఫిక్ గా ఇస్తుంది అనమాట. లేకపోయింది అనుకో వేగ్ ఇస్తుంది, అంటే ర్యాండమ్ గా ఇచ్చేస్తుంది, ఏదో ఒకటి చెప్పేస్తుంది అనమాట. అది ట్రైనింగ్ డేటా. సో ట్రైనింగ్ డేటా అన్నది ప్యాటర్న్ మ్యాచ్ చేస్తుంది, స్ట్రక్చర్ చెక్ చేస్తుంది, వర్డ్ రిలేషన్ చెక్ చేస్తుంది. నేను ఇది వరకు చెప్పిన కదా ఈ ట్రాన్స్ఫార్మర్ ఎట్లా పనిచేస్తుందో, ఈ ఎన్కోడర్, ఈ ఎన్కోడర్ ఇట్లా ప్యాటర్న్స్, స్ట్రక్చర్ ఇంకా వర్డ్ రిలేషన్ ని మ్యాచ్ చేస్తుంది అనమాట. బెటర్ ప్రాబబిలిటీ టు ప్రెడిక్ట్ నెక్స్ట్ టోకన్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ అంట. అంటే ఒక టోకన్ అంటే ఒక అవుట్పుట్ అనుకుంటా నాకు తెలిసి, లేకపోతే ఇన్పుట్ అనుకుంటా. సో ఒక ఇన్పుట్ కి ఇంకొక ఇన్పుట్ కి నెక్స్ట్ ప్రాబబిలిటీ చెక్ చేసుకుంటది, రిలేషన్స్ చెక్ చేసుకుంటది. సో ఇదంతా మనం నేర్చుకోగలదు, జస్ట్ ఒక ఐడియా ఉంటే చాలు. ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఒక బిగ్ పిక్చర్ ఇచ్చిండు. ట్రాన్స్ఫార్మర్స్ అంటే కోర్ ఆర్కిటెక్చర్ అన్నమాట. సో దాని లోపల అంటే మెయిన్, నేను ఇదివరకు చెప్పినట్టు 2018 లో ఒక ఆర్టికల్ మెన్షన్ అయింది. అది వచ్చేసి అటెన్షన్ ఈజ్ ఎవ్రీథింగ్ అని. సో అందులో ట్రాన్స్ఫార్మర్స్ అన్నది క్రియేట్ ఒక ఆ ట్రాన్స్ఫార్మర్స్ ఐడియాని మెన్షన్ చేసింది అనమాట. సో ఈ ట్రాన్స్ఫార్మర్స్ అనే మెయిన్ ఐడియాని కోర్ ఆర్కిటెక్చర్ అన్నమాట దీనికి. ఇంకా అటెన్షన్ అన్నది క్యాప్చర్స్ రిలేషన్ బిట్వీన్ వర్డ్స్ అన్నమాట. దాని తర్వాత డేటా, అంటే ఎక్కువ డేటా దాన్ని టీచర్స్ ప్యాటర్న్స్ అన్నమాట. డేటాకి ప్యాటర్న్స్ టీచ్ చేస్తుంది. ప్రాంప్ట్స్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్ అన్నమాట. సో అది బిహేవియర్ ని చేంజ్ చేస్తుంది అనమాట, అవుట్పుట్ బిహేవియర్ ని. ఇంకా హాలోసినేషన్ అంటే మెయిన్ లిమిటేషన్ అంటే అది ఒక ఎర్రర్ అన్నమాట, మనకు అన్ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ రావడే హాలోసినేషన్. సో ఇదన్నమాట మనకు ఓవరాల్ ట్రాన్స్ఫార్మర్స్ ఇంకా హాలోసినేషన్ అంటే. సో యా, ఇంతే.